డాడీ 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 ఏవడ్రా డాడీ డాడీ డాడీ. మావయ్య గారు ఇక్కడ గుడికెళ్ళారయ్య గారు. నా ప్రియమైన వృద్ధసింహాలారా, మీకు ఏం అడగాలో ఏం కావాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మేము చెప్తాం, యాస్టీస్గా ఫాలో అయిపోండి. డాడీ వచ్చాడు. రే ఎవరే వీళ్ళు? అదే అన్న ఆ ఓల్డేజ్ హోమ్ వాళ్ళంతా. ఏంటి ఇప్పుడు ఏం కావాలి మీకు? అయ్యా, మీ ప్రయోజనం కోసం మా ముసలి బతుకుల్ని నడి రోడ్డు మీద పడేసిన మీరే మాకు ప్రత్యామ్నాయం చూపాలయ్యా. అదే పనిలో ఉన్నా, ఖచ్చితంగా చూపుతా. వాడితో కూడా సీఎంతో కూడా మాట్లాడా. ఎప్పుడో కాదు మాకిప్పుడే చెప్పాలి. అంతవరకు మేము ఇక్కడి నుంచి కదలం. సరే కదలకండి, ఇక్కడే కూర్చోండి. ఇక్కడేం చేయాలరా మేము? 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఒక్క నా కొడుకు ఉండకూడదు. డాడీ, నువ్వేనా ఇంత దారుణంగా మాట్లాడుతుంది? నిజం చెప్పు డాడీ, నువ్వేనా? నా డాడీవేనా? నువ్వు ఎందుకు వచ్చావు? ఇవన్నీ పాలిటిక్స్ అమ్మా. నువ్వు ఇంట్లోకి వెళ్ళు. వెళ్ళిపోతాను డాడీ. వెళ్ళు. ఇక్కడి నుంచి కాదు, ఇండియా నుంచి వెళ్ళిపోతాను. అది కాదమ్మా, చెప్పేది విను. అసలేం జరిగింది? అల్లుడు గారు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆయన అడిగితే ఆయనేం చెప్తాడు? ఆయన అడిగితే ఆయనే చెప్తారండి. మీరు మా కోసం కట్టించిన ఓల్డేజ్ హోమ్ ని అక్కడ మమ్మల్ని బలవంతంగా ఖాళీ చేపించి కార్పొరేట్ ఆసుపత్రి కట్టించారండి. అది ఇది కాదు. న్యాయం చేయండి అంటూ రావాల్సిన ఇంటికి అన్యాయం జరిగిందని వచ్చి అడుగుతున్నారు. వీళ్ళు చెప్పేది నిజమేనా? అవును, 100% నిజం. వాళ్ళని ఖాళీ చేయించింది నిజం, అక్కడ కార్పొరేట్ హాస్పిటల్ కట్టించింది నిజం. కానీ ఎందుకు చేశారో తెలుసా? మీకోసం, మీకోసం, మీ అందరి కోసం. అవునవును, మీ అమ్మాయి అర్చన కోసం, వీళ్ళ కోసం. బీచ్ రోడ్ లో 10 ఎకరాల స్థలంలో 10 అంతస్తుల బిల్డింగ్ కట్టి మీ అమ్మాయి వర్ధంతి రోజున మీతో ఓపెనింగ్ చేయించాలనుకున్నాడు. అల్లుడు గారు, నాకు రాని ఆలోచన మీకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పెళ్లి కొడుకు జిందాబాద్. ఎవడు పిచ్చివాడు అవుతున్నాడు. నాకు కాలిందంటే జనం మెచ్చిన ప్రజానాయకుడు ఎమ్మెల్యే సదాశివం గారు ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆయనలో ఉన్న మానవతామూర్తి జనాల బాగు కోసం, వాళ్ళ జీవితాలను బాగు చేయడం కోసం పరితపిస్తూనే ఉన్నారు. అందుకే ఆయన అంకుల్ అంకుల్ యాపిల్ నుంచి మెయిల్ వచ్చింది. కపుల్ ఆఫ్ అవర్స్ లో ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఏంటి బావా? ఏంటి డాన్స్ చేస్తున్నావేంటి? డబ్బు మొత్తం దోబింది. డబ్బు దొబ్బిందా? డబ్బు దొబ్బితే బాధపడాలి కానీ డాన్స్ చేస్తావేంటి బావా? ఊరు దత్తత తీసేసుకున్నాను. డబ్బు ట్రస్ట్ కి రాసేసాను. డబ్బు మొత్తం దొబ్బింది. అమెరికా, యాపిల్, కపుల్ ఆఫ్ అవర్స్, ప్రాసెస్ స్టార్ట్. ఈ సందీప్ గారు మామూలుడు కాదు, మొత్తం గురిదేశాడు. వీళ్ళు వచ్చారేంటి? టెల్ మీ హూ యామ్ ఐ? జాక్సన్, మైకేల్ జాక్సన్. తగ్గం కాదు రే సదాశివం. వీడు మన బుచ్చిగాడు రా, భూషణం గాడు. మరి వాడు మన పండోరా థామస్ గాడు రా. చెవులు మాత్రమే పెరిగాయి కదా, అందుకే గుర్తుపట్టలేదు. నీతో ప్రైవేట్ గా మాట్లాడాలి. సీరియస్ మ్యాటర్. పదండి, రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే, సీరియస్ మ్యాటర్. పదండి. 15 years, 15 ఏళ్ళు. We lost our life in Texas jail. జైలా? ఏం జరుగుతుంది ఇక్కడ? FBI ఏ టైంలో అయినా ఇక్కడికి వచ్చేయచ్చు. ఈలోపు మాకు రావాల్సిన వాటా 50%, 29,000 crores మాకిచ్చే అంటున్నాడు. లేకపోతే
నువ్వు నాకు సహాయం చేయాలిరా. తీసుకోరా, నేను ఇంకో బౌల్లో తెచ్చుకుంటా. నువ్వేదో సీరియస్ గా అడుగుతున్నట్టున్నావు, ఏంటో చెప్పరా. ఎందుకు ఏమిటి అని అడగకుండా అడిగిన దానికి అడిగినట్టు ఆన్సర్ చేయి. సరే అడుగు. ప్రామిస్. కాల్గేట్. సరే 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 అడుగు అడుగు. అసలు వాళ్ళు ఎవరు? బుస్సు తుస్సు. బుస్ విసో పేర్లు కాదు, అసలు వాళ్ళు ఎవరు? యుఎస్ లో నీ కొలీగ్స్ కదరా. ఓ అలాగా. ఏం చేసేవాళ్ళం? పగలంతా ప్రాక్టీస్ చేసి రాత్రి రీసెర్చ్ చేసేవాళ్ళు కదా. నేను రీసెర్చ్? ఏం రీసెర్చ్? అదేరా, సిండ్రోమ్ సిర్సిల్ల వ్యాక్సిన్ మీద. ఆ ఫార్ములాని క్యాష్ చేసుకున్నాకే కదరా FBI నుండి పారిపోయి నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆ తర్వాత వ్యాక్సిన్ వికటించి ఎన్ని ప్రాణాలు పోయాయో తెలుసా? ఇట్స్ ఎ వెరీ బిగ్ ట్రాజడీ ఇన్ యుఎస్ హిస్టరీ. వాళ్ళు బతికి దొరికిపోయారు, నువ్వు చచ్చి బతికిపోయావు. అంటే మా అన్నయ్య డాలర్ల లాగే వాడు చేసిన మర్డర్లు కూడా నా అకౌంట్ లో పడతాయా? హలో, లాయర్ మూర్తి గారు, ఎస్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి సార్. యుఎస్ లోనే నా ఫ్రెండ్ ఏదో మర్డర్ కేసులో FBI నుంచి తప్పించుకుని నా దగ్గరికి వచ్చాడు. మనం హెల్ప్ చేయొచ్చు కదా? ఈ కేసు నిజంగానే మీ ఫ్రెండ్దైతే ఇంతటితో చేతులు దులుపుకోవటం మంచిది. ఎందుకంటే ఆ FBI మ్యాటర్ని CM-PMలే కాదు, వాళ్ళ పైన వాళ్ళు కూడా ఏం చేయలేరు. హలో. ఏంటయ్యా సదా, పవర్ లో ఉన్నప్పుడు పది చేస్తాం, అవన్నీ పబ్లిక్ లో చేయకూడదు. ఏమైంది? సరిగ్గా పైనుంచి శర్మాజీ వచ్చి కూర్చున్నాడు, నిన్ను సస్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. చేసేవాడికి ఆకులు కట్టకండాయా. సదా రావయ్యారా, నీ గురించే మీడియా ఫోకస్ మొత్తం నీ వైపుకి తిప్పుకున్నావుగా. పార్టీ మొత్తాన్ని షేక్ చేసావు కదయ్యా. సదాశివం జీ, आप जो भी किया है. अरे सदाशिवम, ये क्या? మీరంతా ప్రతివ్రతలు, నేను పక్కి జనారా? పైనుంచి ఉప్పుకుంటూ వచ్చావా నన్ను సస్పెండ్ చేయడానికి? రాచే సొంత పార్టీ పెడతా. ఈ సదాశివం అంటే ఏంటో చూపిస్తా. బావా, సదాశివంని పార్టీలోంచి సస్పెండ్ చేశారు బావా. ఇక్కడంతా సదాశివం డౌన్ డౌన్ అంటున్నారు. బావా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు బావా? బావా, నువ్వు భోంచేసావా? బావా సారీ బావా, పండ్లో పడి మర్చిపోయానే. పక్కనే సాయిరాంపల్లిలో చట్నీ ఎదిరిపోద్దురా. అవునా? 2 ఇడ్లీలు తినరాయే. ఎంత ప్రేమరా నా పైన నీకు. నేను తిని ఇంటికి వచ్చేదా? షో అంకుల్, పైన ఎవరో తుస్సు బుస్సు మీకోసం వెయిటింగ్ అంకుల్. ఈ రోజు నా చేతిలో వాళ్ళేని చావాలి, లేక వాళ్ళే చావాలి. నేనెందుకు చావాలి? నన్నే బెదిరిస్తారా? చచ్చారు నా కొడుకులు నా చేతిలో.